హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి అంజీ బాబు. సో ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇవాళ ఫస్ట్ డే. ఏం జరుగుతుంది, ఎలా నేర్చుకుంటాం అన్నది వీడియోలో చూపిస్తాను, పూర్తిగా చూడండి. సో ఇప్పుడైతే మేము కార్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా నేర్చుకుంటుంది అనమాట. ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మరి ఎలా నేర్చుకుంటాము ఏంటి అన్నది పోను పోను మీకే తెలుస్తుంది. సో ఇవాళ అయితే ఫస్ట్ డే మాకు, అందుకనే నేను షూట్ చేశాను. మళ్ళీ మిగతా రోజుల్లో కూడా కార్ గురించి కొన్ని వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను. గేర్ గురించి కానీ, బ్రేక్స్ కానీ. సో అదంతా చూడాలి మరి. ఇప్పుడైతే ఇవాళ అయితే ఫస్ట్ వీడియో. ఫస్ట్ రోజు అసలు ఏం నేర్పిస్తారు ఏంటి, మరి ఫస్ట్ రోజే స్టీరింగ్ ఇస్తారా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేర్పిస్తారు కదా. సో మాకైతే స్టీరింగ్ ఇస్తారా లేదా అన్నది నాకైతే తెలీదు. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. కార్ భలే ఉంది. ఫస్ట్ డే కార్ డ్రైవింగ్. రెండు వైపులా ఉండదా? బ్రేకుల వరకు ఉంటాయా? మూడు ఉంటాయి. క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ మూడు ఉంటాయి. స్టీరింగ్ ఒకటే ఉండదు ఏ సైడ్, ఏ బండికైనా. రెండు స్టీరింగ్లు ఉండవు. సరే చూసా, అందుకని కంపల్సరీ డ్రైవింగ్ స్కూల్కి అది ఉంటేనే షేప్ అనమాట, లేదంటే భయం కదా. అవునవును. ఏం చేస్తారు? రేపటి నుంచి 10 వచ్చేయండి. ఏ వాతావరణం బాగోపోతే లేటు, లేదా నాకు లేట్ అయిందిగా. అవును. వెనక్కి కూర్చోమంటారా? వెనకాల కూర్చోండి, ఒక ఎదురుగా. ఇట్లా ఎస్ గుర్తు స్ట్రైట్గా ఉంటే స్టీరింగ్ స్ట్రైట్గా ఉండట్టు. ఓకేనా? ఆర్ఎన్స్ ఎక్కడ కొట్టిన ఆర్ఎన్స్ వస్తుంది. ఆర్ఎన్ నొక్కండి. ఒక 2 days ఏం చేస్తారంటే ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ తీసుకోండి. ఇట్లా స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ ఉండట్టు. ఆర్ఎన్స్ ఇక్కడ ఆర్ఎన్స్ వస్తుంది. ఇండికేటర్ కిందకి వేస్తే రైట్కి వేసి లెఫ్ట్ కంటే ఆఫ్ అయిపోద్ది. లెఫ్ట్కి వేసి రైట్ కంటే ఆఫ్ అయిపోద్ది. ఓకేనా? అది ఆఫ్ తిరిగితే ఆఫ్ అయిపోద్ది. రైట్ వెళ్ళాలంటే రైట్ ఇండికేటర్ వేసుకోవాలి. లెఫ్ట్ వెళ్ళాలంటే పైకి వేసుకోవాలి. రైట్ అంటే కిందకి వేసుకోవాలి. అది రైట్. పైకి వేస్తే లెఫ్ట్ ఈ సైడ్ వెళ్తుంది. రైట్ తిరగాలంటే ఆ సైడ్ నుంచి వస్తాం. సైడ్ నుంచి అటు చూసుకోవాలి. తిరగాలి. మన వెనకాల రైట్కి వెళ్తున్నాం, లెఫ్ట్కి వెళ్తున్నాం, వెనకాల తెలియాలిగా. ఇండికేటర్ వేస్తే రైట్ తిరుగుతున్నారు, లెఫ్ట్ వేసామనుకు ఇటు తిరిగిద్ది, రైట్ వేసామంటే అటు తిరిగిద్ది అనేది తెలుస్తుంది. మనం చూసుకోవాలంటే వెనకాల నుంచి ఎవరు వస్తే ఎట్లా చూడాలి? లెఫ్ట్ తిరగాలంటే ఇటు సైడ్ నుంచి వస్తాం, రైట్ తిరగాలంటే ఆ సైడ్ నుంచి వస్తాం. డైరెక్టర్ తెలియదు కాబట్టి. ఓకేనా? సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అన్నారంటే మీరు వెనకంటే ముందర లాక్కోరు, సీట్ బెల్ట్ పెట్టారు కాబట్టి. అది కింద వచ్చేటప్పటికి క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ మూడు ఉంటాయి. మూడు అంటే ఎక్సలేటర్, బి బ్రేక్, సి క్లచ్. ఏ బి కుడి కాలుతో చేస్తాం, సి ఎడం కాలుతో చేస్తాం. ఇప్పుడు ఇగ్నిషన్ అనేది ఇంకో స్టెప్ తిప్పండి, వదిలేయండి, సాల్వ్. అది స్టార్ట్ అయింది. ఓన్లీ తీసుకోండి. క్లచ్, బ్రేక్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, రేపు చేసేటప్పుడు చూద్దాం. ఓకేనా? ఏమైనా వస్తున్నాయి అనుకో, రైట్ వేస్తున్నాయి కదా, చిన్న కొంచెం రైట్లోకి వెళ్ళి సాల్వ్ చెయ్యి. అది కొంచెం కింద పెట్టుకు, ఇంకా ఆ చెయ్యి కొంచెం కింద పెట్టుకొని అది ఇది కొంచెం పైన ఇక్కడే అది కొంచెం పైన పెట్టుకున్నా పర్లేదు, ఇది కొంచెం కిందే ఉండాలి. ఎందుకంటే మీరు కట్ చేయలేనప్పుడు నేను స్టీరింగ్ తిప్పాల్సి ఉంటుంది కదా. ఆయన కొన్ని అనిలైన ఆయన మా వాళ్ళ సార్ ఆయనే చేసుకుంటాడు. కొన్ని పద్మశాలీలు మీరు మరి కుర్రోడు కొంచెం అయితే 30 సంవత్సరాలు దాటిపోయిన ఆయన అనిలైన ఆయనకి కొంచెం సౌండ్ పార్టీ, డబ్బు గిబ్బు బాగుంటది, మంచి సౌండ్ పార్టీ. అమ్మ ఆయనే ఉంటాడు, ఆడపిల్లంటే పెళ్లి అయిపోయింది. అక్కడ 3-4 ఉన్నాయి ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఉన్నాయి, ఇళ్ళు అయి ఉన్నాయి. పిల్లలు ఉంటే చూడండి మరి. అదే మీ వాళ్ళ పిల్లలు తక్కువే అండి. అదే అంటాడు ఆయన. అన్ని నచ్చితేనో పిల్లలు వస్తుంది ఆయనకి, పిల్లలు వస్తేనో డబ్బులు వస్తున్నట్టు. ఆయన పాపం చాలా మంచోడే, కానీ పిస్నారి కాడ డబ్బులు అక్కడ అట్లా ఉంటాడు. వాళ్ళ అమ్మకాడు చాలా మంచి. బాగా ఇద్దరే ఉంటారు, అమ్మ కొడుకులు ఇద్దరే ఉంటారు ప్రస్తుతానికి. ఇప్పుడు ఆవిడతో కాడ బాగానే ఉంటాడు, వెళ్తా కాడ. మా రూమ్ లో ఒక అమ్మాయి ఉంది కదా, జ్యోతినా? చెప్పు మరి. అది పిల్ల తనకెంత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూస్తారు, కొన్ని చూస్తారు మరి. మా మిస్సెస్ కానీ నేను చూడగానే అట్లాంటివి చూస్తారు.
అది ఇంట్లో జరిగాయి, అవును. ఇంట్లో జరిగాయి అడుగు పెట్టారు. రేవతి లెఫ్ట్ కట్ చేయాలా? కట్ చేయండి మొత్తం. సారీ, ఇప్పుడు మొత్తం రైట్ కట్ చేయండి, రైట్ కట్ చేయండి, కట్ చేయండి రైట్ మొత్తం, రైట్ కట్ చేయండి చాలా. మొత్తం అవలే కట్ చేయండి. అది ఇప్పుడు ఆఫ్ అయింది, అది కట్ చేయండి ఇంకా లెఫ్ట్. సాల్వ్ మళ్ళీ రిటర్న్ చేసేసుకోండి, తీసుకోండి రిటర్న్. సాల్వ్ సాల్వ్ సార్ ఇంకా లెఫ్ట్ రండి, ఇంకా రండి, ఇంకా రండి, ఇంకా రండి లెఫ్ట్. తప్పు కట్ చేశారు అది. సీజన్ అయిపోయినా పూలు బాగున్నట్టుంది. మీది ఎక్కడ అసలు? మాది నానోళ్ళది తాళపల్లి. ఎక్కడది? తాళపల్లి, అమరావతి తాళపల్లి. నాన్న వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో చేసేవాడు. ఇంకా ఆయన ఉద్యోగం రీత్యా సిమెంట్ ఫ్యాక్టరీ కదా, ఇంకా అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ సైడ్ ఉన్నాడు. నాన్న రిటైర్డ్ అయిపోయాడు. ఇంకా మా తమ్ముడు. మీది ఎక్కడ? మీ హస్బెండ్ అత్తయ్య వాళ్ళదైతే మార్చివారం పిడుగురాళ్ళ దగ్గర. ఓకే అన్నీ అట్టే పిడుగురాళ్ళు దగ్గర దగ్గరే కట్టు దగ్గరే. మరి ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఎన్నోసార్లు ఏం చేస్తారు సార్? ఈయన జాబ్ చేస్తాడు. సో ఫస్ట్ డే అయితే అయిపోయింది. ఓకే